హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్లో ఇంకా వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు మేము కజిన్స్ అంతా కలిసి అరుణాచలం, తమిళనాడులో ఉంటుంది కదా అరుణాచలం. సో అక్కడికైతే ట్రిప్ ప్లాన్ చేసాము. సో ఆ వ్లాగ్ని నా అయినంత బెస్ట్ నేను పెట్టడానికి ట్రై చేశాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఏమైనా కరెక్షన్స్, మిస్టేక్స్ చేసుకోవాలంటే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీ. ట్రిప్ స్టార్ట్ అయ్యి ఇప్పుడే ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. సో ఫస్ట్ బ్రేక్ వచ్చేసి డిన్నర్ కని ఆపినాము. మేము ఆపిన ప్లేస్ వచ్చి మేము ప్రసాద్ ముల్బాగల్ హోటల్లో దోశ తిన్నాము. సో ఇక్కడ దోసాస్ ఫేమస్ అంటే ఇక్కడ వచ్చి తిన్నాము. సో నేను వచ్చి ఒక మసాలా దోశ, గీ మసాలా దోశ తిన్నాను. ఇంకా మా వాళ్ళు ఆనియన్ దోశ తిన్నారు. సో ఇప్పుడే తినింది అయింది. సో మేము టువర్డ్స్ అరుణాచలం స్టార్ట్ అయిపోతాము. మేము 3 o'clockకే వెళ్ళాల్సిన వాళ్ళు, వీడి వల్ల 3 కాస్త 8 అయింది. కేవలం వీడి వల్లే. ఇప్పుడే తిని కార్ ఎక్కాము. సో ఇంకా 180 kilometers చూపిస్తుంది అరుణాచలంకి. సో యాజ్ పర్ గూగుల్ టైమింగ్స్ 12 కంతా వెళ్ళిపోతామని చూపిస్తుంది. చూద్దాం మావాడు ఎంత స్పీడ్గా తీసుకెళ్తాడో. ఇప్పుడే జస్ట్ పర్మనేర్ బైపాస్ క్రాస్ అయ్యాము. ఇంకా 150 kilometers ఉంది. ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే అనుకున్నట్టు 12కి మనం రీచ్ అయిపోతాం. రోడ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కొంచెం ట్రక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అది కొంచెం చూసుకొని వెళ్ళిపోతే ఈజీగా 12కి అయితే వెళ్ళిపోవచ్చు మనం. ఈ రోజులో ఇది మా సెకండ్ టోల్. జస్ట్ ఇప్పుడే చిత్తూరు క్రాస్ అయ్యాము. ఇంక ఇక్కడ నుంచి 110 kilometers ఉంది. నైట్ కాబట్టి నేనేమి చూపించలేకపోతున్నా. ఒకేసారి రేపు మార్నింగ్ కలుసుకుందాము. ఇంకా పోతూ ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటా, ఎంత దూరం ఉంది, ఎంత లోపలికి పోతామని. ఇంకా జస్ట్ అరుణాచలంకి 100 kilometers ఉంది. సో ఈ గ్యాప్లో ఒకటి వేసుకుందామని చెప్పి మేము స్టాప్ చేసిన ప్లేస్ అయితే ఇదే. సో అక్కడ మా వాళ్ళు వేసుకుంటున్నారు మంచిగా. ఇప్పుడే టీ వచ్చింది. సో టీ తాగేసి ఇంకా వెళ్ళిపోవాలి. సో ఇంకా మ్యాక్స్ 100 kilometersని 2 hours కవర్ చేసేస్తే బెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మేము వచ్చేసాం అరుణాచలం ఎంట్రన్స్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం 5 kilometers ఏమో చూపిస్తుంది. సో ఎలా వెళ్ళాలో చూసి మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. ఆల్రెడీ అరుణాచలంలో ల్యాండ్ అయిపోయినాం. ఇప్పుడే జస్ట్ ఇంకా 14 kilometers వాక్ చేయాలి. సో 14 kilometers వాకింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. అండ్ ఫస్ట్ ఇట్లా కొంచెం గోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇట్లా నడుచుకొని వస్తే మనకి ఫస్ట్ కనిపిస్తుంది సో ఇంద్రలింగం అనేది మనకి ఫస్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కర్పూరం హారతి తీసుకొని ఇట్లాగే ముందుకు వెళ్ళిపోదాం మనం. ఇట్లాగే వాక్ చేసుకొని వస్తే ఇక్కడ మీకు సెకండ్ గోపురం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఉంటుంది. సో సర్కిల్లో మీరు లెఫ్ట్ తీసుకొని ఇట్లా ముంగట రావాలి, స్ట్రైట్ పోవద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. సో గోపురం ఆపోజిట్లో రావాలన్నమాట. ఆ మెయిన్ గోపురం నుంచి నడిచాక సో తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ లాగా వస్తుంది. సో ఈ సర్కిల్లో ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా కనిపిస్తుంటుంది చూడండి. ఈ స్టాచ్యూ దగ్గర మనం రైట్ తీసుకొని వాక్ చేయాలన్నమాట. అప్పుడే చూపించినట్టు ఇంద్రలింగంలో స్టార్ట్ చేస్తే సో అట్లా స్టాచ్యూ దగ్గర అంతా నడుచుకొని వచ్చి సో ఇదొక మీకు మ్యాప్ లాగా ఉంటుంది. సో ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క లింగం ఉంటుంది. సో మీరు అలా కవర్ చేస్తూ నడచాలన్నమాట. సో ఇది ఒక ఫోటో తీసుకోండి, మీకు పనికి వస్తుంది తర్వాత, అంటే నడవడానికి ఒక ఐడియా అయితే వస్తుంది. చలో ఆల్మోస్ట్ మనకి 2 kilometers వాక్ తర్వాత వచ్చేది అగ్నిలింగం. సో దేవుడు అయితే లోపల ఉంటాడు. మనకు అక్కడ గేట్ దగ్గర పై నిలిచి ఉంటే కనిపిస్తాడు. ఈ 2 kilometers వరకు నేను గమనించింది ఏంటంటే రోడ్డు పైన చాలా వరకు హోమ్లెస్ పీపుల్ కనిపించారు. లైక్ దిస్ ఇక్కడ ఉన్నారు కదా నా వ్లాగ్లో, ఇక్కడ పండుకొని. సో చూడండి, సో చాలా వరకు హోమ్లెస్ పీపుల్స్ కనిపిస్తున్నారు ఇక్కడ. అమ్మా దాదాపుగా ఎన్ని బ్రో 6000 steps నడిచామా? 6000 steps తర్వాత జస్ట్ ఊరికే కూర్చున్నాం అనమాట. కొంతసేపు అట్లా కూర్చొని ఒక 2 minutes మళ్ళీ స్టార్ట్ చేద్దామని. 2 minutes బ్రేక్ తర్వాత 200 steps వేసేసరికి మాకు వచ్చేసింది యమలింగం.
5 కిలోమీటర్ల తర్వాత నిరుతి లింగం దగ్గరకు వచ్చాం. ఏ టెంపుల్ అయితే ఓపెన్లో లేదు, ఎందుకంటే మేము రాత్రి ఎంత అయిందబ్బా 1:30లో నడుస్తున్నాం కాబట్టి ఏ టెంపుల్ అయితే ఓపెన్లో లేదు. మీరు మార్నింగ్ వస్తే మ్యాక్సిమం అన్నీ ఓపెన్ ఉంటాయి, మీరు లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. అమ్మ బాబోయ్, ఇప్పటిదాకా 6.5 కిలోమీటర్ నడిచాం. అందరికీ దోలు తీరిపోయింది, అక్కడక్కడ రష్ తీసుకుంటూ నడుస్తున్నాం. సో ఇంకా ఒక 8 కిలోమీటర్ల దాకా నడవాలి. సో వెనకాల కూడా చాలామంది నడుస్తూ వస్తున్నారు. సో నడుద్దాం. ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్నదే సూర్యలింగం, ఫోకస్ అవే. సో ఇక్కడ ఉన్నది సూర్యలింగం. సో ఇంకా నాకు తెలిసి 1 or 2 ఉండొచ్చు. సో చాలా వరకు కవర్ చేసినాం. ఇదే ఒక 6th వరుణ లింగం అని, 6th లింగం. సో ఇంకా 7.20 కిలోమీటర్స్ ఉంది, ఇంకా అంత నడవాలన్నమాట మేము ఇంకా. సో 7.2 కిలోమీటర్స్ నడిస్తే అప్పుడు డెస్టినేషన్కి చేరుకుంటాం. టోటల్ 8.5 కిలోమీటర్ వాక్ తర్వాత వచ్చిందే మనకి వాయులింగం. సో మనకి ఇంకా నాకు తెలిసి 4.5 నుంచి 5 కిలోమీటర్ దాకా వాక్ చేయాలి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి పోవాలంటే. సో ఓపిక ఉన్నంత వరకు నాకు తెలిసి ఇంకో 1/2 అవర్లో అయిపోతుంది. చేద్దాం, వాక్ చేద్దాం. ఓం నమ శివాయ. ఫైనలీ ఈ ఒక బోర్డు చూసినప్పుడు ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది. మనం ఏదో ఒక లింగానికి దగ్గర వచ్చినట్లు, మన డెస్టినేషన్కి దగ్గర వచ్చినట్లు. ఇదే కుబేర లింగం. హాయ్ బ్రోస్, ఇప్పుడు దాకా 10-11 కిలోమీటర్స్ వాక్ చేసి ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. నీకెలా ఉంది మా, నీ పరిస్థితి ఏంటి? ఫుల్ పెయిన్ వచ్చేసింది. ఇంకా వీళ్ళంతా ఎట్లా వాక్ చేస్తున్నారో ఏమో. ఈశాన్య లింగం, ఇదే లాస్ట్ లింగం. 12 కిలోమీటర్స్ దాకా నడిచి లాస్ట్ లింగం దాకా చేరుకున్నాము. సో ఇంకా గుడి మెయిన్ ఎంట్రన్స్కి ఇంకో 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. సో 2 కిలోమీటర్స్ నడిస్తే మన 14 కిలోమీటర్స్ మనం ఏదైతే గురు ప్రదక్షిణం అంటారో అదైతే కంప్లీట్ అయింది. ఫైనలీ 14 కిలోమీటర్స్ వాక్ అయితే కంప్లీట్ చేసాము. సో మేము ఇక్కడికి వచ్చింది 12:10కి. సో మేము స్టార్ట్ చేసింది 12:15 అట్లా అయిండే. సో 4:15కి 4:20 కల్లా ఇచ్చి పడేసినాం. అండ్ మీరు ఎప్పుడైనా అరుణాచలం రావాలంటే సో అలాంటి టైంలో రండి, నైట్ 10 లేదా అర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా వాక్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే తర్వాత ఎండ్ వచ్చింది అనుకోండి, మీరు అన్ని 14 కిలోమీటర్స్ వాక్ అయితే చేయలేరు పక్కా. అండ్ సపోజ్ మీరు అప్పుడు కూడా వాక్ చేయాలన్నా మీరు ఏదైతే 14 కిలోమీటర్స్ వాక్లో మీకు ప్రతి 10 మీటర్స్ కల్లాను వాటర్ బాటిల్, స్నాక్స్, వాటర్ మెలాన్స్ అన్నీ దొరుకుతుంటాయి. సో మీరు హ్యాపీగా తింటూ వాక్ అయితే చేసేయచ్చు. అండ్ రిగార్డింగ్ నెక్స్ట్ దర్శనం ఇన్ఫర్మేషన్ అయితే 5:30కి టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది. సో మీరు 4 కల్లా వాకింగ్ కంప్లీట్ చేసుకున్న ఒక ఫ్రెష్ అప్ అలాంటిది ఏమైనా అవ్వాలన్నా 1 hour టైం తీసుకొని 5 కల్లా క్యూలోకి వచ్చేస్తే 5:30కి మీరు దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగిలిన డీటెయిల్స్ దర్శనం ఫినిష్ చేసుకొని వచ్చి మీకు నేను ఇస్తాను. ఇప్పుడు దర్శనం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అండ్ అంతకుముందు మా వాళ్ళు చూడండి, సో అంతా పంచగించలో రెడీ అయిపోతున్నారు. ఇదే 50 రూపీస్ టికెట్. దీనికి ఒక్కసారి క్యూ చూస్తే భయపడిపోతారు. సో ఇంకా 50 రూపీస్దే ఇలా ఉంది అంటే ఇంకా ఫ్రీది అయితే మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. సో 5:30కి వాళ్ళు టికెట్స్ ఇస్తామన్నారు. సో యాజ్ యూజువల్ 5:30 అవ్వగానే వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ క్యూ కూడా మూవ్ అవుతుంది. సో ఇంక అక్కడ దాకా ఎప్పుడవుతుందో ఏమో.
జస్ట్ ఇప్పుడే ఫినిష్ చేసుకున్నాం దర్శనం. సో లోపలికైతే ఫోన్ అలో ఉండింది, కానీ మేమే యూజ్ చేయలేదు, టూ మచ్ క్రౌడ్ ఉండింది. సో టెంపుల్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో చుట్టూ కొబ్బరి చెట్లు అండ్ ది సర్ప్రైజ్ ప్యాకేజీస్ ఆ బ్యాక్ సైడ్ కొండ ఏదైతే ఉంటుందో ఫుల్ ఫాగీతో నిండిపోయింది. నీకు కెమెరాలో ఎలా ఉందో కానీ రియల్ ఐస్తో అయితే లైక్ ఐ ఫీస్ లాగా అనిపిస్తుంది, వేరే లెవెల్ ఉంటుంది అయితే. Done with Darshanam and back to Central. జస్ట్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో టీ కోసం ఆపాము. ఆఫ్టర్ టీ లెట్స్ గో. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడతో నేను ఆపేద్దాం అనుకుంటున్నా. బాయ్ బాయ్ గాయ్స్.